ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా ధనస్థానంలో అద్భుతమైనటువంటి ధనయోగం ఒకటి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరూ కూడా ధనస్థానంలోకి రావడం, అక్కడ ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం ఒక విధంగా జాతకుడికి తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి లేదంటే తన కుటుంబ సభ్యులకి ఒక గొప్ప ఉద్యోగ రాజకీయ అవకాశం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరువు ప్రతిష్టలు పెరగడం వల్ల కుటుంబం యొక్క గొప్పతనం గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉంటుంది. అలాగే ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం, అది ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే, బహుమతుల వల్ల అయితేనే, పేరు ప్రతిష్టల వల్ల అయితేనే ఒక ధనయోగం, ఒక రాజయోగం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా జాతకుడు తన యొక్క ప్రతిష్టను పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే తన ఆదాయం కూడా పెరిగే అవకాశంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఏదైనా ఒక శుభకార్యమో పుణ్యకార్యమో త్వరలో జరిగే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. వ్యక్తిగతంగా జాతకుడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరుతుంది. తనలో ఉన్నటువంటి తెలివితేటలకి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అంటే ఓవరాల్గా చాలా ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి కుజగ్రహ సంచారం మరి ఈ వారంలో సప్తమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అవి చాలా వరకు ఈగో క్లాషెస్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార భాగస్తులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రేమ సంబంధించిన విషయాలు, పెళ్లి సంబంధించిన నిర్ణయాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంకా అది పెండింగ్లో ఉన్నా, లేదా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నా మరి తొందరగా ఒక నిర్ణయానికి రాకపోతే మరి నెమ్మదిగా మరి ఆ వివాహ సంబంధము, ఆ ప్రేమ వ్యవహారము క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. బికాజ్ సప్తమంలో ఉన్నటువంటి వక్రగ్రహ ప్రభావం వల్ల. అలాగే గతంలో మీరు ఏదైనా ఒక వివాహ సంబంధం 1 సంవత్సరం క్రితమో 6 నెలల క్రితమో ప్రయత్నం చేసి పెండింగ్లో ఉంటే వారిని సంప్రదించడం వల్ల కూడా మరి ఈ వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా అనుకున్నది జరగకుండా వేరే ఒకటి ఎంటర్ అయి ఆ వివాహం జరగడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇతరుల ప్రమేయం వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా తృతీయ స్థానంలో ప్రవేశించినటువంటి శుక్రగ్రహం అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలగడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగం వారికి, సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది. సో ఏదైనా మరి కొద్ది రోజుల పాటే తృతీయ స్థానంలో సంచరించబోతున్నటువంటి శని భగవానుడు ఈ రాశిలో ఇంకా ఎవరైనా నిరుద్యోగుల వాళ్ళు ఉంటే ముందుగానే ఉద్యోగ ప్రయత్నం చేసి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగంలో అయినా చేరిపోతే అక్కడి నుంచి ఆ ఉద్యోగం కంటిన్యూ అయ్యి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ఏప్రిల్ వచ్చిందంటే మాత్రం మరి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రారంభమైందో మరి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండదు. నిరుద్యోగులు ఇంకా కొద్ది కాలం పాటు నిరుద్యోగులుగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారు ఏదో పెద్ద ఉద్యోగం వస్తుందని దాని కొరకు ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగం చేరిపోవడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఇక ఇదే వారం మంగళవారం రోజు శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వలన ఒక విధంగా లాభాధిపతి చతుర్థ స్థాన స్థితి జాతకుడు ఏదైనా కొత్త వాహనాన్ని కొనడం కానీ, గృహానికి అవసరమైనటువంటి అధునాతన పరికరాలు కొనుక్కోవడం కానీ, ఏదైనా కొత్త గృహం చాలా ఖరీదైనటువంటి బాగా మంచి వాతావరణంలో ఉన్నటువంటి ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కూడా
నెరవేరే అవకాశం ఉంది. ఖచ్చితంగా గృహంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సమేతంగా ఏదో ఒక విహారయాత్రలో కానీ వినోదయాత్రలో కానీ పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఏదో ఒక కొత్త వస్తువో వాహనమో లేదా విలువైనటువంటి గృహమో మీకు సమకూరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా అదృష్ట యోగాలతో ఈ వారం గడిచే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి. you